గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య వ్లాగ్స్. మీకు థంబ్నెయిల్ చూస్తేనే ఆల్రెడీ అర్థమైపోవాలి ఏంటనేది ఈరోజు వీడియో. అండ్ మా అక్క న్యూలీ మ్యారీడ్, సో తన శారీ కలెక్షన్ అండ్ బ్లౌజ్ వర్క్స్ నాకు చాలా బాగా నచ్చినాయి. మీతో షేర్ చేసుకుందామని చెప్పి నేను ఈ వీడియో చేశాను. స్టార్టింగ్ ఎక్కడి నుంచో ఎందుకు మా అక్క యొక్క ఎంగేజ్మెంట్ శారీస్ నుంచి స్టార్ట్ చేస్తాను నేను. ఫస్ట్ శారీ వచ్చేసి గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్. మొత్తం శారీ అంతా గ్రీన్, గోల్డ్ జరీ వచ్చింది ఎక్కువ. అంచు కూడా గోల్డ్ జరీనే, అక్కడక్కడ గోల్డ్ జరీ మీద సిల్వర్ జరీ డిజైన్ వచ్చింది. కట్ అంచులో మాత్రం ఇలాగ డాట్ వర్క్ వచ్చింది. మొత్తం ఓవరాల్గా శారీ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ శారీ మీదకి బ్లౌజ్ ఇది. మనకు పెద్ద ఆప్షన్స్ కూడా లేవు, గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ వేయాలి. గోల్డ్ కాంబినేషన్కి వచ్చేసి అది గోల్డ్ పోస వర్క్ చేసి, సిల్వర్ కాంబినేషన్కి వచ్చి ఆంటీ వైట్ స్టోన్ వర్క్ చేశారు. ఎలా ఉంటుందా అనుకున్నాం, కానీ ఆంటీ చెప్పినట్టు చాలా బాగా చేశారు. సెకండ్ శారీ వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్ విత్ గోల్డ్ జరీ వర్క్. మొత్తం శారీ అంతా కూడా ఆరెంజ్ అండ్ గోల్డే. శారీ యొక్క పళ్ళు అండ్ కింద అంచు వచ్చేసి పింక్ కలర్ ఇచ్చాడు శారీలో. ఇది వచ్చేసి శారీలో వచ్చిన ఒరిజినల్ బ్లౌజ్. కాకపోతే ఏమైందంటే కింద పీచు కింద వచ్చేస్తుందని ఆంటీ అన్నారు. వద్దమ్మా, ఇది వర్క్ చేశాక చిరిగిపోయిందంటే బాగోదు, వేరే తీసుకురండి అన్నారు. వచ్చేసి మనం కట్ పీసెస్ సెంటర్లో తీసుకున్న పట్టు బ్లౌజ్. మనకి శారీ కాంబినేషన్ వచ్చేసి పింక్ అండ్ ఆరెంజ్ విత్ గోల్డ్ జరీ వచ్చింది. ఆల్రెడీ బ్లౌజ్ మనం పింక్ కలర్ ఇచ్చాం కాబట్టి ఆంటీ ఏం చేశారంటే ఆరెంజ్ థ్రెడ్ వర్క్ చేసి, గోల్డ్కి వచ్చేసి తీగ వర్క్ని పూస వర్క్ బాగా హైలైట్ చేసి అక్కడక్కడ బ్రైట్గా కనిపించడానికి స్టోన్ వర్క్ చేశారు. ఓవరాల్గా బ్లౌజ్ అయితే మాత్రం సింపుల్ విత్ హెవీ లుక్లా ఉంది నాకైతే. శారీ వచ్చేసి మా అక్క రిసెప్షన్ శారీ ఎందుకు చూపించట్లేదంటే ఐరన్ చేసే వాళ్ళు తిరిగేసి ఐరన్ చేస్తారు, సరిగ్గా రావట్లేదు వీడియోలో చూపించట్లేదు. శారీ మొత్తం జరీ పింక్ని గోల్డే, అందుకని చెప్పి ఏదన్నా డార్క్ కలర్ ఏమంటే ఆంటీ గ్రీన్ కలర్ వేసి మొత్తం గోల్డ్తో హైలైట్ చేశారు. చాలా బాగా వచ్చింది బ్లౌజ్ అయితే మాత్రం వర్క్. అండ్ టెజల్స్ వచ్చి హ్యాండ్ మేడ్. మా అక్క ఎంగేజ్మెంట్ బ్లౌజెస్ చూసుకుంటే అవి బయట కొన్నవి, జుట్టు ఫుల్గా పీకేస్తున్నాయి అని చెప్పి హ్యాండ్ మేడ్ చేశారు. ఇది వచ్చేసి పెళ్లి పట్టు చీర. మాకు 2 చీరలు ఉంటాయి, చిన్న పట్టు చీర, పెద్ద పట్టు చీర అని చెప్పి. ఇది వచ్చేసి చిన్న పట్టు చీర అనమాట. ఇది కాళ్ళు కన్యాదానం చేసేటప్పుడు కాళ్ళకి పసుపు రాసేటప్పుడు పసుపు అయిపోయినట్టుంది. ఇదేమో కట్టు చెంగు ఒకటే ప్లెయిన్ ఇచ్చాడు, మిగిలిందంతా మాత్రం ఫుల్ సేమ్ వర్క్. శారీ వచ్చేసి లైట్ స్కై బ్లూ కలర్ విత్ సిల్వర్ జరీ అనమాట. మొత్తం ఈ టేజల్స్ వేయమంటే మిషన్ ఆంటీని 300 ఎంతో అడిగారు. మాకు 180 రూపీస్ పట్టింది మెటీరియల్స్. మొత్తం మా అక్క, నేను, ఇంకో అక్క ఉంటే మేము ముగ్గురం నైట్ అవుట్ చేసి చాలా చిల్ అవుట్ అవుతూ చేస్తాం. ఇది వచ్చేసి ఇందాక చూపించిన చిన్న పట్టు శారీ మీద బ్లౌజ్. దీనికి కూడా చాలా ఇబ్బంది పడిపోయాము, ఎందుకంటే శారీ వచ్చేసి స్కై బ్లూ విత్ సిల్వర్, వేరే కాంబినేషన్ కూడా లేదు. అప్పుడు మా అక్క ఇలాగా డార్క్ కలర్స్ తనే సజెస్ట్ చేసి ఆంటీకి ఇలా చేయండి ఆంటీ అని చెప్పి వర్క్ కూడా తనే చూపిస్తే ఆంటీ చాలా నీట్గా చేశారు. ఎలా ఉంటుందో అనుకున్నాము మేము, ర్యాండమ్ కలర్స్ వేస్తే చాలా నీట్గా వచ్చింది. దీనికి కూడా టెజల్స్ హ్యాండ్ మేడ్ చేయమంది మా అక్క. ఓవరాల్ వర్క్ అయితే చాలా నచ్చింది నాకు. శారీ వచ్చేసి పెద్ద పట్టు శారీ అనమాట. శారీ అంతా పర్పుల్ విత్ సిల్వర్ జరీ వచ్చింది. నా ఫేవరెట్ శారీ ఇది. శారీ అంతా సేమ్ ప్యాటర్న్, కాకపోతే కట్ అంచులో మాత్రం డాట్ వర్క్ ఇచ్చాడు. బ్లౌజ్ మాత్రం లైట్ కలర్ స్కై బ్లూ ఇచ్చాడు. బ్లౌజ్ వచ్చేసి మా అక్క సెలెక్ట్ చేసుకున్న డిజైనే ఇది కూడా. కాకపోతే ఆంటీ ఏంటంటే కలర్ కాంబినేషన్ బాగా వాడారు. ఎక్కువ గోల్డ్ వేసేయకుండా అక్కడక్కడ పర్పుల్ని స్కై బ్లూని బాగా యూజ్ చేసి, ఇంకా అక్కడక్కడ లైట్ పర్పుల్ కూడా బాగా వేశారు. ఈ బ్లౌజెస్ అన్నీ కూడా మగ్గం వర్కే. కాకపోతే ఈ బ్లౌజ్ ఏంటంటే డిసప్పాయింట్, ఫ్లవర్ ఇంకా బాగా తేలితే బాగుండు అనిపించింది నాకు. ఈ టెజల్స్ కూడా హ్యాండ్ మేడ్ టెజల్స్ చేశారు. ఓవరాల్ నాకు బ్లౌజ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి వరలక్ష్మి రథానికని తీసిన శారీ. చాలా లైట్ వెయిట్ శారీ, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది శారీది. చాలా లైట్ వెయిట్, అసలు కట్టుకున్నామా లేదా అన్నంత లైట్ వెయిట్ శారీ. మీద బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ ఇచ్చాడు, గ్రీన్ అండ్ పింక్ కాబట్టి గ్రీన్ బ్లౌజ్ ఇచ్చాడు కాబట్టి పింక్ డిజైన్ వచ్చింది మొత్తం ఓవరాల్ బ్లౌజ్ అంతా కూడా. ఆ ప్యాటర్న్ నెక్కి హ్యాండ్స్కి పెట్టినందుకు ఎక్స్ట్రా మనీ అయ్యిందనమాట. ఫస్ట్ అయితే యాక్చువల్లీ మిషన్ ఎంబ్రాయిడరీ అడిగితే వాళ్ళు అవ్వదమ్మ ఈ వర్క్ అంటే మగ్గం వర్క్ చేయించుకుంది చాలా ఇష్టపడి. చాలా బాగుంది, చాలా సింపుల్గా నీట్గా ఉంది ఇది. ఈ శారీ వచ్చేసి మా పెద్దమ్మ గారిది, పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ శారీ అనమాట. శారీ మొత్తం సేమ్ ప్యాటర్న్, కాంబినేషన్ వచ్చేసి మనకి డార్క్ బ్లూని హాట్ పింక్ వచ్చింది. శారీ అంతా ఇంకొకే ప్యాటర్న్ రన్ అయింది. శారీ వచ్చేసి హాట్ పింక్ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్ కాబట్టి మనకి బ్లౌజ్ ఏమో డార్క్ బ్లూ ఇచ్చాడు. ఈ కాంబినేషన్స్ కలర్ కాంబినేషన్స్ వచ్చి మా అక్కే చెప్పింది ఆంటీకి, ఆల్టర్నేటివ్గా గ్రీన్ వాడి మిగిలిందంతా రెడ్ అండ్ గోల్డ్తో వెళ్ళేయండి ఆంటీ అని చెప్పి. ఆంటీ నాకైతే మా పెద్దమ్మ గారి బ్లౌజులు, పెళ్లి బ్లౌజులు చాలా బాగా నచ్చేసినాయి. వర్క్ అయితే చాలా బాగా చేశారు ఆంటీ అయితే మాత్రం చెప్పినట్టు.
ముందు చూపించిన హాట్ పింక్ శారీని ఈ శారీ ఏంటంటే చీరలు ఇవి చేతితో మగ్గం ద్వారా నేర్చిన చీరలు అనమాట. ఈ శారీకి అయితే చాలా కాంబినేషన్ వచ్చింది, కలర్ కాంబినేషన్ ఏంటంటే మనకి స్కై బ్లూ వచ్చింది, సీ బ్లూ వచ్చింది, డార్క్ బ్లూ వచ్చింది, లెమన్ వచ్చింది, అక్కడక్కడ పింక్ డాట్స్ కూడా వచ్చింది సిల్వర్ జరీ మీద. శారీ మొత్తం సేమ్ ప్యాటర్న్తో వెళ్ళింది, కాకపోతే మనకి కట్టంచు ప్లెయిన్ వచ్చి పళ్ళు మాత్రం ఎల్లో కలర్ ఇచ్చాడు. శారీ అయితే ఓవరాల్గా చాలా బాగా నచ్చింది నాకు. ఈ బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ ఇచ్చాడు అనమాట లెమన్ ఎల్లో. ఆంటీ మాత్రం కలర్ కాంబినేషన్స్ చాలా బాగా వాడారు, ఎక్కడ గోల్డ్ హైలైట్ చేయకుండా మొత్తం శారీలో ఉన్న ప్రతి కలర్ని కూడా క్లియర్గా చూపించేలా వాడారు ఆంటీ. నాకు ఫస్ట్ టైం ఈ బ్లౌజ్ చూసినప్పుడు చాలా బాగా నచ్చేసింది. మీరు అనుకోవచ్చు ఇంత సింపుల్గా ఉంది ఏం నచ్చింది అని, కానీ బయటికి మాత్రం చాలా గ్రాండ్గా ఉంది. మా పెద్దమ్మ గారి మా అక్క ఎంగేజ్మెంట్ శారీ అనమాట. శారీ మొత్తం సేమ్ ప్యాటర్న్, పళ్ళు వేరే డిజైన్ అంతే. శారీ మొత్తం వచ్చేసి గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ వచ్చింది. సో ఓన్లీ డిజైన్ ఇచ్చేసి ఆంటీ చాయిస్కి వదిలేసాము, మీరే వేయండి ఆంటీ అంటే. ఆంటీ ఏం చేశారంటే కాపర్ గోల్డ్ అండ్ బ్లూ వేసి కాపర్ గోల్డ్ని బాగా హైలైట్ చేశారనమాట. మొత్తం ఫస్ట్ బ్లౌజ్ ఎలా ఉంటుంది అనుకున్నాం, కానీ చాలా బాగా వచ్చింది. మగ్గం వర్క్ అయినా సరే చాలా తక్కువ ప్రైస్ తీసుకున్నారు దీనికి ఆంటీ, చాలా రీజనబుల్. మనకి శారీ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండ్ డార్క్ స్కై బ్లూ కాంబినేషన్లో వచ్చిందనమాట. మనకి ఓవరాల్ శారీ చూసుకుంటే కట్టంచి మాత్రం ప్లెయిన్ ఇచ్చాడు, మిగిలిన శారీ అంతా మాత్రం లైన్స్ కాంబినేషన్లోనే వెళ్ళింది. మళ్ళీ పౌటంచుకి వచ్చి మాత్రం మనకి డార్క్ స్కై బ్లూ కలర్లో ప్యాటర్న్ చేంజ్ చేసి ఇచ్చాడు. శారీకి బ్లౌజ్ వచ్చేసి బ్లూ ఇచ్చాడు, మన కాంబినేషన్ వచ్చి ప్యారెట్ గ్రీన్ అండ్ బ్లూ కాబట్టి. సో అందుకని బ్లౌజ్ ఎలాగో బ్లూ కాబట్టి ఆంటీ ప్యారెట్ గ్రీన్ని కొంచెం డార్క్ గ్రీన్ కూడా యూస్ చేసుకుంటూ అక్కడక్కడ గోల్డెన్ బ్లూ బార్డర్స్ ఇచ్చుకుంటూ చాలా నీట్గా సింపుల్గా చేశారు. వర్క్ అయితే మాత్రం ఓవరాల్ వర్క్ అయితే ఇది వచ్చేసి మనకి చాలా లైట్ వెయిట్ శారీ అనమాట. కాంబినేషన్స్ వచ్చేసి మనకి చాలా కాంబినేషన్స్ వచ్చినాయి వర్క్ వల్ల. మనకి కింద బార్డర్లోని పళ్ళు మాత్రమే పింక్ ఇచ్చాడు, మిగిలినంతా సేమ్ ప్యాటర్న్. కట్ అని చెప్పట్లానే మిగిలిన శారీస్ లాగా ప్లెయినే వచ్చింది. ఈ శారీ మీదకి బ్లౌజ్ వచ్చేసి పింక్ ఇచ్చాడు, మిషన్ ఎంబ్రాయిడరీ కాబట్టి బ్లౌజ్ ఆంటీనే వేసేయమన్నాము. శారీలో అలాగే కాంబినేషన్స్ ఎక్కువే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఎలా వచ్చింది చూడండి, ఎలా ఉంది ఏంటనేది. శారీ చూసుకుంటే మా పెద్దమ్మ గారి ఫేవరెట్ శారీ అనమాట, చాలా ఇష్టపడి తీసుకున్న శారీ. మనకి శారీ చూసుకుంటే రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది, కట్ అంచు మాత్రం మనకి డాట్ వర్క్ ఇచ్చి మిగిలిన శారీ అంతా సేమ్ ప్యాటర్న్ వెళ్ళింది. మీరు కింద అంచు చూసుకుంటే ప్యారెట్స్ చూసారా, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చాడు. పళ్ళు మాత్రం మనకి రెడ్ వచ్చింది. ఓవరాల్ శారీ లుక్ చాలా బాగుంది. వచ్చేసి ముందు శారీ బ్లౌజ్. మీకు డీటెయిలింగ్ కోసం మళ్ళీ నేను పిక్స్ పెడుతున్నాను శారీస్. మా అక్క శారీస్ వచ్చి కాంచీపురం వరమహాలక్ష్మిలో తీసుకున్నాము శారీస్. మా పెద్దమ్మ గారివి చెప్పాను కదా చీరలు అని, అవి తెప్పించినవి అనమాట, చేతినేత చీరలు మగ్గంతో నేసినవి. మీకు ఏమైనా శారీస్ కానీ వాటి బ్లౌజ్ డిజైన్స్ కానీ నచ్చితే డీటెయిల్ కోసం కమెంట్ చేయండి, నేను రిప్లై పెడతాను తప్పకుండా. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని.